పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా మహబూబ్ నగర్ పార్లమెంటు పరిధిలోని 1937 పోలింగ్ కేంద్రాలకు ఆదివారం ఈవీఎంల తరలింపు ప్రక్రియ చేపట్టారు. జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాల మైదానంతో పాటు బాలికల జూనియర్ కళాశాల మైదానంలో వివిధ పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంల తరలింపు ప్రక్రియను చేపట్టారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళ్తున్నాయి. ప్రత్యేక వాహనాల ద్వారా పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు విధులు నిర్వహించే అధికారులు సైతం అన్ని జాగ్రత్తల చర్యలు తీసుకుంటూ ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ప్రశాంతంగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మే 13వ తేదీ మరికొన్ని గంటల్లో రానున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల దగ్గర ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. చెప్పు సెక్టర్ వర్సెస్ 1 to 4 మీ వెహికల్స్ అటు రెడీగా ఒకసారి ఆర్డీఓ గారికి రిపోర్ట్ చేసి వెళ్ళాల్సిందిగా మనవి. 1 to 4 సెక్టర్ వర్సెస్ మీ వెహికల్స్ రెడీగా ఉన్నాయి. ఒకసారి అన్ని చెక్ చేసుకొని ఆర్డీఓ గారికి చెప్పి వెళ్ళండి. సెక్టర్ వర్సెస్ 1 to 4 మీ వెహికల్స్ రెడీగా ఉన్నాయి. సెక్టర్ వర్సెస్ అన్ని చెక్ చేసుకొని ఒకసారి ఆర్డీఓ గారికి అంటే యాక్షన్ తీసి ఇస్తే వెళ్ళండి. రూట్ నెంబర్ 1 బస్సులు ఎక్కే వాళ్ళందరూ రెడీగా ఉన్నాయి. బస్సులు ఎక్కండి. రూట్ నెంబర్ 1 కున్న ఎస్కాట్ ఎవరున్నారో దయచేసి ముందరికి రండి. రూట్ నెంబర్ 1 బస్ ఎవరైనా ఎక్కడ ఉంటే ఇక్కడ 2 బస్సులు ఉన్నాయి. సెక్టర్ ఆఫీసర్ రూట్ నెంబర్ సెక్టర్ ఆఫీసర్ చూసుకోండి సార్ ఒకసారి బస్సులు.
కలిసే అన్నీ అన్ని గోల్డ్ ఆంటీ ఫంక్షన్కి వచ్చినది. రూట్ నెంబర్ 2 రూట్ నెంబర్ 2 బస్సు సిద్ధంగా ఉంది. వచ్చే సిబ్బంది వాళ్ళు ఎక్కవచ్చు. రూట్ నెంబర్ 2 ఎస్కాట్ బస్సుల ముందు రెడీ ఉండండి. రూట్ నెంబర్ 26 రెడీ ఉన్నారు. బస్సెస్ పెట్టండి. రూట్ నెంబర్ 26 డ్రైవర్ ఎక్కడ ఉన్నాడో చూడండి. రూట్ నెంబర్ 26 శ్రీనివాస్ తెలుసా వాళ్ళంతా స్టాఫ్ అంతా రెడీ ఉన్నారంట. 26 డ్రైవర్ అలా చేయండి. ఇంకో విషయం సార్, మాక్పోల్ అప్పుడు సార్ మాక్పోల్ అప్పుడు సియూ ఒకవేళ పని చేయకుండా సియూ చేంజ్ చేయాలి. సియూ మాక్పోల్ అప్పుడు మాక్పోల్ ఇంకా మాక్పోల్ శ్రీనివాస్ రూట్ నెంబర్ ఏ రూట్ వెళ్ళిపోయిన బస్సెస్ ఒకసారి కన్ఫర్మ్ చేయి. Gracias.